ఆ రోజు ఒక యోధుడు, ఒక భక్తుడు ఏడ్చాడు. హనుమంతుడు తన రాముడిని శాశ్వతంగా వదిలి పెట్టే క్షణాన్ని తట్టుకోలేక కన్నీళ్లు కార్చాడు. రాముడు భూలోకాన్ని విడిచి వైకుంఠానికి వెళ్లబోతున్నాడు. అయోధ్య అంతా నిశ్శబ్దమైపోయింది. దేవతలే కంట నీరు పెట్టారు. హనుమంతుడు బాధతో రాముల వారిని ఇలా అడిగాడు, ప్రభూ, నిన్ను విడిచి నేనెలా బ్రతికేది? నీవు లేక నా జీవితం అనర్థమే. అప్పుడు రాముడు ప్రేమతో ఇలా అన్నాడు, హనుమంతా, నీవు ఈ భూమిపై చిరంజీవిగా ఉండి నన్ను ఎప్పటికీ జపించు. నా భక్తులకు సహాయపడు. అదే అతనికి లభించిన చిరంజీవిత్వం. ఆ రోజు ఏడ్చిన హనుమంతుడు ఇప్పటికీ భక్తుల పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. రామనామం ఉన్న ప్రతి చోట హనుమంతుడి శక్తి ఆవిర్భవిస్తుంది. మీరు రాముని నామస్మరణ చేస్తారా? కామెంట్లో జై హనుమాన్ రాయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.